సజ్జల భార్గవరెడ్డి ఎలక్షన్ అయిన 24 గంటల్లో జెండా ఎత్తేసాడు. మొత్తం సోషల్ మీడియా వైసీపీ దుకాణం బంద్ అయిపోయింది, కీలకతం అయిపోయింది. మొత్తం దుకాణం సర్దేశారు. మొత్తం సజ్జల భార్గవరెడ్డి జెండా ఎత్తేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు. ఇవాళ నీ కొడుకే జెండా ఎత్తేసి వెళ్ళిపోతే నిన్న కార్యకర్తల నాయకులు కన్నీళ్లు తొడటానికి, వాళ్ళని ఓదార్చడానికి నిన్న జగన్ రెడ్డి మాటల్లో కాన్ఫిడెన్స్ కార్యకర్తలకి నాయకులు దక్కపోయేపాటికి మళ్ళీ ఉదయం సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మీడియా ముందు మళ్ళీ అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు. పూర్తిగా ఇవాళ ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బాధ్యత వహించాలి, ఈ అల్లర్లకు కానీ ఈ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే కీలకమైన స్థానాల్లో బాధ్యత గల అధికారులని పెట్టకపోవటం, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈరోజుకి కూడా అక్కడ ధనంజయ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, రఘురామరెడ్డి కావచ్చు, ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరి కనుసన్నల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంజనేయులు, రఘురామరెడ్డి, ధనంజయ రెడ్డి, జవహర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి ఇవాళ ఈ కార్యక్రమాలన్నిటికి కూడా ఊతమిస్తున్నారు. ఇవాళ ఈ సంఘటనలన్నిటికి కూడా ఈ అధికారులంతా కూడా బాధ్యత వహించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూద్దాం ఉన్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనో, ధనంజయ రెడ్డి మాటలినో, జవహర్ రెడ్డి మాటలినో ఏ అధికారులు అయితే తప్పు చేస్తున్నారో, అట్లాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా సత్యనారాయణ చాలా పరిధి దాటి ఇష్టారాజ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సత్యనారాయణ కూడా చాలా అత్యుత్సాహం చూపిస్తున్నాడు. మీరందరూ కూడా రేపు మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించబడతాయి, జైలు పాళ్ళవుతారు. ఇవాళ చదువుకున్న ఉద్యోగాలు, మీరు కష్టపడి చదువుకున్న ఉద్యోగాలన్నీ కూడా రేపు జైలు పాళ్ళు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటినో, ఏ సజ్జల రామకృష్ణారెడ్డి మాటినో మీరు చేసే అధికారులు చేసే తప్పులకి మీరు మూల్యం చెల్లించుకుంటారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరు డిఎస్పీ చైతన్య, ఎక్కడ రాజంపేట, ఎక్కడ అనంతపురం, అతను రాజంపేట నుంచి అనంతపురం వచ్చి ఆ దివ్యాంగుల మీద దాడి చేసి ఆ దివ్యాంగుడి కిరణ్ని ఇవాళ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు. ఇంతవరకు ఆ చైతన్య ఎందుకు సస్పెండ్ చేయాలా? ఆ డిఎస్పీ చైతన్యని ఎందుకు సస్పెండ్ చేయకుండా సిఎస్ జవహర్ రెడ్డి కాపాడుతూ ఉన్నాడు, డీజీపీ కాపాడుతూ ఉన్నాడు? ఏం జరుగుతూ ఉంది? ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిన్న వైజాగ్లో మహిళా సోదరుల ముగ్గురు మీద ఓటే లేదనే కక్షతో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ తల్ల పగలగొట్టారు. ఇవాళ కూడా మీ దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా పల్నాడులో కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిగినట్టుగా సర్పంచ్ ఇంటి మీద కూడా దాడి చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మీడియాలో మేమందరం చూసాం. దీనికేం సమాధానం చెప్తావు సజ్జల? దీనికేం సమాధానం చెప్తావు జవహర్ రెడ్డి? దీనికేం సమాధానం చెప్తావు పోలీస్ యంత్రాంగం? చాలా క్లియర్గా ఇవాళ ఈ హింస కొమ్ముగాసిన అధికారులంతా బలైపోయారు. ఈ రిపోర్ట్ అంతా ఎవరు ఇచ్చారు? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇచ్చాడు. ఎవరు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి నియామకం, వైసీపీ ప్రభుత్వం నియామకం. ఇవాళ మీరు చేసిన కార్యక్రమాలు, ఇవాళ చర్యలు తీసుకుంటే ఎన్డీఏ కూటమి మీద బురద చల్లుతున్నారు, తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇవాళ పిఎల్ఆర్ వెహికల్స్ ఎత్తుకుపోతూ ఉన్నారు. మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేశారో వాళ్ళందరూ కూడా పాస్పోర్ట్లు వేసాలని కూడా దుబాయ్కి, సింగపూర్కి, లండన్కి, అమెరికాకి, యూరోప్కి చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు పాస్పోర్ట్లు వేసాలన్నీ కూడా రెడీ చేసుకొని దుకాణం బంద్ చేసుకొని వాళ్ళు పారిపోయే కార్యక్రమాల్లో ఉంటే ఇవాళ సజ్జలాడో, ఇవాళ జగన్ రెడ్డి మాటలని నమ్మటానికి ఏ కార్యకర్త, ఏ నాయకుడు సిద్ధంగా లేకపోతే మీ సిద్ధం బ్యానర్లో